సభలో ఉన్నందరికీ నమస్కారం. కులం అనేది ఒక భయంకరమైన విషయం అనేది నాకు ఇంటర్మీడియట్లో అర్థమైంది. ఎందుకు అర్థమైందో కూడా నాకు పెద్ద అవగాహన లేదు. బట్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ఏ డేంజరస్ డిసీజ్ దట్ ఇండియన్స్ ఆర్ క్యారీయింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అనేది విషయం అర్థమైంది. ఆ తర్వాత ఎప్పుడు నేను ఆ కులాన్ని నా పేరులో కానీ ఎక్కడా నేను వాడలేదు. సో ఒక సైకాలజిస్ట్గా మాట్లాడమన్నారు కాబట్టి నేనేం చెప్తా అంటే, పుట్టినప్పుడు ఎవరికి కూడా మైండ్లో ఎలాంటి ఆలోచన ఉండదు. ఒక మామూలు బ్లాంక్ స్టేట్ లాగా పుడతాం. కానీ మనం పుట్టగానే, ఇంకా చెప్పంటే పుట్టక ముందే మనతో పాటు కులము, మతము ఇవన్నీ కూడా మనతో పాటు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? మన పేరెంట్స్ పుట్టిన వెంటనే మనకు మనం కమ్మోళ్ళం, మనం రెడ్డోళ్ళం, మనం సో అండ్ సో క్యాస్ట్ అని వాళ్లకు అడుగడుగున ప్రతి సమయంలోనూ గుర్తు చేస్తారు, చెప్తారు. కాబట్టి ఆ పిల్లవాడికి ఏమనిపిస్తుందంటే, కులం అనేది ఒక ఐడెంటిటీగా మారిపోతుంది. కులం అనేది నా ఐడెంటిటీ. అంటే తన ఒక వ్యక్తికి తన చదువు, వ్యక్తిత్వము, ఆచరణ, మనస్సు లేకుంటే అచీవ్మెంట్తో రావాల్సిన ఐడెంటిటీ కులంతో పాటు వస్తుంది. అంటే వాడు ఏది సాధించకపోయినా కానీ, నేను బ్రాహ్మణుని కాబట్టి నేను గొప్పవాడిని, నేను రెడ్డిని కాబట్టి నేను గొప్పవాడిని అని ఒక ఐడెంటిటీ చేసుకోవడం వల్ల కులం పోతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ఐడెంటిటీ ప్రాసెస్గా మారిపోయింది. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, మావాడు బిట్స్ పిల్లలు చదువుతున్నాడు. నేను ఎలాగైతే కులాన్ని వదిలిపెట్టానో మావాడికి కూడా తన పేరులో కులం లేదు, సర్టిఫికెట్లో కులం కానీ మతం కానీ మేము రాయలేదు. వీఆర్ హ్యాపీ, ఈజ్ హ్యాపీ విత్ దట్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. వాడు మొన్న వచ్చినప్పుడు, నాన్న నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఈ బుక్స్ కొంచెం చదువురా అంటే, వాడేం నాకు బిజీగా ఉంది నాన్న, నా క్లాస్ బుక్ సరిపోవటం లేదు అని చెప్పేసి అన్నాడు. సరే వదిలేసా. మొన్న వచ్చినప్పుడు చెప్పాడు, నాన్న మా హాస్టల్లో ఒకడు ఉన్నాడు నాన్న, వాడు బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్కి వెళ్తాడు. వాడు మొన్న అంటున్నాడు, నా రూమ్లోకి ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ వస్తే నేను పసుపు నీళ్ళతో కడుగుతానని చెప్పాడు. నాకు అసలు షాక్ అనిపించింది. వీడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, వాడు రేపు సివిల్ సర్వెంట్ అయితే వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని చెప్పాడు. ఒక 2-3 దశాబ్దాల కిందట కులాన్ని వదిలేయడం అనేది ఒక గొప్ప విషయంగాను, ఒక ఆదర్శంగాను భావించే కాలం నుంచి ఈరోజు ఇంతకు ముందు తోకలు తగిలించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు తోకలు తగిలించుకోవటం అనేది ఫ్యాషన్గా మారిన కాలంలోకి మనం ప్రయాణిస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ గారు రాసిన కులం పుట్టుక నిర్మూలన అందరితోనూ చదివించాల్సిన అవసరం ఉంది. అందరూ చదవాలంటే నేను కూడా ఆ పుస్తకం చదవాలని ఇంతకుముందు ప్రయత్నం చేశాను, కానీ విఫలమయ్యాను. ఎందుకంటే అందులో ఉన్న అనువాదం నాకు అంతగా ఎక్కలేదు. దానికన్నా ఇంగ్లీష్ బుక్ చదువుకున్నాను నేను, తెలుగు అనువాదం నాకు పెద్ద ఎక్కలేదు. సో మోహన్ గారి శైలి నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిజ్ స్టైల్. ఐ రెడ్ సమ్ ఆఫ్ హిజ్ ఆర్టికల్స్ ఆన్ హాస్టల్ లైఫ్. హాస్టల్ లైఫ్లో ఆయన రాసిన శైలి నాకు తెలుసు కాబట్టి, అంత హృదయంగా రాస్తాడు, నాకు అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకం కూడా అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి పుస్తకాన్ని ఇందాక చెప్పినట్లు మనం కేవలం పబ్లిషింగ్ కోసమే పరిమితం చేయకుండా దీన్ని నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో గాంధీ మీద ఒక ఎస్సే రైటింగ్ పెట్టారు. గాంధీ మీద ఎస్సే రైటింగ్ పెడితే నేను మా జిల్లా ఫస్ట్ వచ్చాను. మా జిల్లా ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నాకు గాంధీ బుక్స్ సెట్ నాకు ఇచ్చారు, ఒక గాంధీకి సంబంధించిన పుస్తకాలు సెట్ ఇచ్చారు. సో ఆ వయసులో చదువుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను చదివిన తర్వాత నేను గాంధీ చాలా గొప్ప వ్యక్తి అనే విషయాన్ని చాలా బలంగా నమ్మాను. ఎందుకు, నాకు బడ్డింగ్ స్టేజ్లో అది నా మైండ్లోకి ఎక్కింది. నేను చాలా గొప్ప చదువుని అని నేను అనుకునే నాకు అంబేద్కర్ అనే వ్యక్తి ఎంత గొప్పవాడనే విషయం నాకు ఫేస్బుక్లో కొంతమంది రాతలు చూసేంత వరకు కూడా నాకు తెలియదు. ఎందుకంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన వ్యక్తి అంతే.
అంతవరకే నేను పుస్తకాల్లో చదివా. అలాగే అంబేద్కర్ అంటే దళిత వాడల్లో ఉండే విగ్రహం, అంతవరకే నాకు తెలుసు. ఏది బాగా పుస్తకాలు చదువుకున్నాను అనుకుని పీజీ పిహెచ్డి దాకా చదువుకున్నాను అనుకున్న నాకే అంబేద్కర్ గురించి ఏ జ్ఞానము లేకపోతే ఒక మామూలు సాధారణ వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఇలాంటి పుస్తకాలని, అంబేద్కర్ రచనల్ని సింప్లిఫైడ్ వెర్షన్స్గా, చిన్న చిన్న బుక్లెట్స్గా స్కూల్ లెవెల్కి తీసుకువెళ్ళి అక్కడ చిన్న చిన్న కాంపిటీషన్స్ లాంటివి కండక్ట్ చేస్తే ఎక్కువ మందికి, అంటే బడ్డింగ్ స్టేజ్లో పెరిగి, సార్ ఒకటి నేను చెప్తానండి, పెరిగి పెద్ద అయిన తర్వాత మన మైండ్ సెట్లు మార్చడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం ఆ మ్యాట్రిక్స్ని దాటి ఆలోచించాం. ఏదైతే మన కులం, మతం, మన సామాజిక వర్గము, లేకుంటే ఇంకో అందమైన పేర్లు పెడతారు కదా, వాటిని దాటి ఆలోచించడానికి మనసు అంగీకరించదు, ఆ ధైర్యం కూడా చాలదు. అదే చిన్నప్పుడే కనుక మనం అటువంటి భావజాలాన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా వాళ్ళు ఈ కులాన్ని దాటి ఆలోచించగలుగుతారు. కులం అనేది ఒక మానసిక రుగ్మత అనే విషయాన్ని గమనించగలుగుతారు. నేను కులం అనేది మానసిక రుగ్మత ఎందుకు అంటున్నట్టే, మానసిక రుగ్మత ఉన్న వ్యక్తి మామూలు సమాజానికి భిన్నంగా ప్రవర్తిస్తాడు, అలాగే సమాజంలో ఉన్న వ్యక్తులకి ప్రమాదకారిగా మారుతాడు. అందువల్ల దాన్ని రుగ్మత అంటాం. అలాగని తనకు తనుగానే ప్రమాదకారిగా మారుతాడు. కులం కూడా అలాంటిదే, కానీ దాన్ని మానసిక రుగ్మతగా అఫీషియల్గా పరిగణించట్లేదు. కానీ కులం మత్తు ఎక్కిన వ్యక్తి, మనం ప్రణయ హత్య కేసు తీసుకున్నా, ఇంకో రకం హత్య కేసు తీసుకున్నా, వాళ్ళకేంటి, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళలో మానవత్వం లేదా? ఉంది. వాళ్ళల్లో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ వాళ్లకు కులం అనే రుగ్మత ఉంది. అది అన్నిటినీ కూడా మించి బలంగా పనిచేస్తుంది. కాబట్టి కింది స్థాయిలోంచి చిన్న పిల్లలకు, ఇంకా చెప్పాలంటే హై స్కూలు స్థాయిలో ఈ పుస్తకాన్ని తీసుకెళ్తే మంచిదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.